హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ స్నాక్ చికెన్ గారెలు చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ లాగా చాలా సూపర్గా ఉంటాయి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అది మరుగుతున్నప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకోవాలి. చికెన్ అందులో వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కారం వేసుకోవాలి. ఇదంతా ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే ఇది సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. ఇది పచ్చిగా వేసుకుంటే గారెలు బాగుండవు, స్మెల్ వస్తాయి, మంచిగా అనిపించదు. కాబట్టి నేను ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటున్నాను. నేను ఈ లోపుగా కొంచెం పచ్చెనగపప్పు ఉంటుంది కదా, అది నానబెట్టుకున్నాను. అది ఒక 2 అవర్స్ ముందుగానే నేను నానబెట్టుకున్నాను. అది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపుగా ముందుగా ఉడికించుకున్న చికెన్ను ప్లేట్లో తీస్తున్నాను. ఉడికించుకున్న చికెన్ని ఇప్పుడు ప్లేట్లో నుంచి తీసి సపరేట్గా దాన్ని చిన్న చిన్న పీసులుగా అక్కడ తీస్తున్నాను నేను చేతితోటే. ఈజీగానే వచ్చేస్తుందండి, చిన్న చిన్న ముక్కలుగానే చేశాం కదా. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా తీసి సపరేట్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చెనగపప్పు ఉంది కదా, దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కచ్చా పచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. పప్పులుగా తగలాలి వంచులో, చాలా బాగుంటాయి అన్నమాట. అట్లాగా అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా వెరైటీగా ఉంటుంది కదా. ఎప్పుడు చేసుకునే నార్మల్ గారెల్లా కాకుండా, వడల్లా కాకుండా ఇలా చికెన్తో చేసుకోండి. సూపర్ స్నాక్ అన్నమాట ఇది. చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇవి చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇది కొంచెం స్లోగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ రెసిపీ కదా, అందుకోసం అని చెప్పేసి హడావుడిగా చేయొద్దు. ఒక 5 మినిట్స్ అట్లా పడుతుంది. చికెన్ ముందుగానే బాయిల్ అయిపోయి ఉంది కాబట్టి ఏం పర్వాలేదు, తొందరగానే అయిపోతుంది. మధ్య మధ్యలో పప్పులు తగులుతూ చికెన్ ఫ్లేవర్ తోటి సూపర్గా ఉంటుందన్నమాట ఈ స్నాక్. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.